ఒక సాధారణ ఇంజనీర్ తన భార్య దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకుని ప్రారంభించిన కంపెనీ ఒకరోజు ప్రపంచ ఐటీ రంగంలో భారతదేశానికి గర్వకారణంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి ఎన్ఆర్ నారాయణమూర్తి. 1946 ఆగస్టు 20న కర్ణాటకలోని సిద్దిలఘట్టలో నాగవర రామారావు పద్మావతి దంపతులకు జన్మించిన నారాయణమూర్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. యూరప్ పర్యటనలో 60 గంటల నిర్బంధ అనుభవం తర్వాత ఉద్యోగాలు సృష్టించే వ్యాపారవేత్త కావాలని నిర్ణయించుకున్నారు. 1981లో తన భార్య సుధామూర్తి ఇచ్చిన 10,000 రూపాయలతో మరో 6 సహవ్యవస్థాపకులతో కలిసి పుణేలోని చిన్న అపార్ట్మెంట్లో ఇన్ఫోసిస్ ను ప్రారంభించారు. మొదట్లో ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నిజాయితీ, పారదర్శకత, నాణ్యతతో ఇన్ఫోసిస్ ను ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఉద్యోగులకు షేర్లిచ్చి వేలాది మందిని కోటీశ్వర్లుగా మార్చారు. 10,000 రూపాయలతో మొదలైన ప్రయాణం నేడు భారత ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడిగా నిలిచిపోయారు. అదే ఎన్ఆర్ నారాయణమూర్తి గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.